అబ్దుల్లాపూర్ మెట్లో అక్రమంగా తరలిస్తున్న ఆవులను గోరక్షక కార్యకర్తలు పట్టుకున్నారు. పుష్ప సినిమా తరహాలో ఆవులను తరలిస్తున్నట్టుగా స్థానికులు గుర్తించారు. లారీకి కింది భాగంలో దాదాపు 70 ఆవులు నిర్బంధించి పై భాగంలో కనిపించకుండా కప్పేస్తారు. లారీకి ముందు భాగంలో హర్యానా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్, వెనక వైపు తెలంగాణ ప్లేట్ తగిలించారు. దీంతో కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని లారీని స్టేషన్కు తరలించారు. ये गाड़ी का 2 नंबर है ना कहीं को नंबर एक ही है, लेकिन ये गाड़ी ट्रांसफर हुई इसमें वो नंबर जो बताया ना वही नंबर है उसका। एक हरियाणा नंबर है एक तेलंगाना ट्रांसफर हुई है वो गाड़ी ट्रांसफर हुई है वो नंबर पे तेलंगाना कराए टीजी कराए। हाँ किधर से है किधर का है ये बहादुरपुरा बहादुरपुरा ये गाड़ी का 2 అబ్దుల్లాపూర్ మెట్లో అక్రమంగా తరలిస్తున్న ఆవులను గోరక్షక కార్యకర్తలు పట్టుకున్నారు. పుష్ప సినిమా తరహాలో ఆవులను తరలిస్తున్నట్టుగా గుర్తించారు స్థానికులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. ఎస్ కుమార్, చూసి ఇప్పటిదాకా గంజాయి సాగుకు సంబంధించి లేదా ఎర్రచంద్ర దొంగలకు సంబంధించి ఏ విధంగా అక్రమంగా తరలించేవారు, ఇప్పుడు ఆవులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ పట్టుకుంటారు కాబట్టి ఈ తరహాగా ఇన్ని రకాల ప్లాన్లు వేస్తారంటే అసలు ఎలా చూడాలి? ప్రస్తుతం ఈ గోవుల అక్రమ రవాణా అరికట్టేందుకు ఇంకా ఎలాంటి యాక్షన్ ప్లాన్స్ రూపొందిస్తే ఈ అక్రమ రవాణా ఆగుతుంది అనుకోవచ్చు? ఆవులు అక్రమ రవాణా విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పచ్చు. ఈ రోజు ఏదైతే పుష్ప సినిమా తరహాలోని ఆవుల అక్రమ రవాణాను ఇటు పట్టుకున్నట్లయితే తెలుస్తుంది. లారీలోని ఆవులు ఉంచి లారీ పై భాగం మొత్తం కూడా తాడిపత్రితో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ ఆవులను ఏదైతే ఇక్కడి నుంచి రవాణా చేస్తారో గుర్తించారు. అయితే ఆవులను తరలిస్తున్న లారీకి ఓ వైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు కూడా పెట్టారు. అయితే అబ్దుల్లాపూర్ మేట్ వద్ద ఆవులను తరలిస్తున్న లారీని గోరక్ష కార్యకర్తలు అయితే పట్టుకున్నారు. అదే లారీలో 70కి పైగా ఆవులను అయితే గుర్తించారు. ఆవుల లారీని పోలీస్ స్టేషన్ కూడా ప్రస్తుతం తరలించారు. అయితే ఇటు అబ్దుల్లాపూర్ మేట్ పరిసర ప్రాంతాల్లోని ఈ ఆవుల ఏదైతే రవాణా అనేది విపరీతంగా పెరిగింది. అయితే ఈ నేపథ్యంలో గోరక్ష కార్యకర్తలు ప్రతి రోజు కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఈ ఆవుల రవాణాని ఏదైతే అక్రమ రవాణాను కూడా అడ్డుకుంటున్నారు. అయితే ఇదే తరహాలోని ఈ రోజు కూడా అబ్దుల్లాపూర్ మేట్ లో కూడా ఇదే తరహాలోని ఆవులు తరలించారని గుర్తించారు. అయితే పుష్ప సినిమా తరహాలోని ఈ ఆవుల అక్రమ రవాణా అయితే గుర్తించారు. అయితే లారీని విభిన్న విధంగా తయారు చేసుకుని దాంట్లో ఆవులు పెట్టారు. 70కి పైగా ఆవుల్ని అందుట్లో పెట్టి రవాణా చేస్తున్న ముఠాను కూడా ఇటు గోరక్ష కార్యకర్తలు అయితే పట్టుకున్నారు. అయితే అబ్దుల్లాపూర్ మేట్ పోలీసులు కూడా సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు అక్కడికి వచ్చి లారీని అలాగే ఆవులన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇటు గంజాయి లేదంటే స్మగ్లింగ్ లాంటివి ఇదే తరహాలో జరుగుతున్నాయి. అయితే ఇటు పెద్ద ఎత్తున ఆవుల రవాణా అక్రమ రవాణా కూడా జరుగుతుంది. ప్రతి రోజు కూడా గోరక్ష కార్యకర్తలు ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు లేదా అవుట్స్కట్స్ లో కావచ్చు వాళ్ళు అక్కడ కాపు కాచి మరి ఈ ఆవులు అక్రమ రవాణాను అయితే అడ్డుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఇటు పోలీసులతో పాటు ఇటు ప్రభుత్వం కూడా దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు గోరక్ష కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హిందువులు దేవుళ్ళుగా పూజించే ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ప్రతిరోజు కూడా మేము పట్టుకుంటాం, కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ దీనిని అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.